Hi friends, welcome back to our channel Learn English with Sohini. In continuation with the previous video, in this video we'll see action verbs and state verbs. అంటే ఇక్కడ యాక్షన్ వర్బ్స్ అంటే ఏంటి, స్టేట్ వర్బ్స్ అంటే ఏంటో చూద్దాము. వర్బ్స్ క్యాన్ ఎక్స్ప్రెస్ యాక్షన్స్ ఆర్ స్టేట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జానీ వెంట్ టు బెడ్, దిస్ ఈజ్ యాక్షన్. స్టేట్ అంటే ఏంటి, జానీ వాస్ టైర్డ్. అంటే అన్ యాక్షన్ మీన్స్ సంథింగ్ హ్యాపెనింగ్, సంథింగ్ చేంజింగ్ అనమాట. యాక్షన్ వర్బ్స్ ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డూ, గో, బై, ప్లే, స్టాప్, టేక్, డెకరేట్, సే, ఆస్క్, డిసైడ్, ఇలాంటివన్నీ యాక్షన్ వర్బ్స్ కిందకి వస్తాయన్నమాట. అండ్ స్టేట్ మీన్స్ సంథింగ్ స్టేయింగ్ ద సేమ్, అంటే అలాగే ఉండిపోయేది అని చెప్పడానికి మనం స్టేట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అడోర్, డిపెండ్, డౌట్, ల్యాక్, ఓ, సీమ్, బీ, డిజర్వ్, ఎన్వీ, లైక్, ఓన్, అండర్స్టాండ్, బిలీవ్, ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ యాక్షన్ వర్బ్స్ రెఫర్ టు ఫిజికల్ యాక్షన్స్, బట్ సమ్ ఆర్ వర్బ్స్ ఆఫ్ రిపోర్టింగ్ ఆర్ వర్బ్స్ ఆఫ్ థింకింగ్. అంటే కొన్ని రిపోర్టింగ్ వర్బ్స్ ఉండొచ్చు, అంటే ఓన్లీ చెప్పే ఉండొచ్చు, లేకపోతే కొన్ని డిసైడ్ చేసే వర్బ్స్ కూడా ఉండొచ్చు అనమాట. స్టేట్ వర్బ్స్ ఎక్స్ప్రెస్ మీనింగ్స్ సచ్ యాజ్ బీయింగ్, హ్యావింగ్, ఒపీనియన్స్ అండ్ ఫీలింగ్స్ గురించి చెప్పేవి స్టేట్ వర్బ్స్ అనమాట. వీ కెన్ యూజ్ యాక్షన్ వర్బ్స్ విత్ ద కంటిన్యూస్, బట్ స్టేట్ వర్బ్స్ ఆర్ నాట్ నార్మలీ కంటిన్యూస్ కాదనమాట స్టేట్ వర్బ్స్ అనేవి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ డెకరేటింగ్ ద ఫ్లాట్ బట్ నాట్ వీఆర్ ఓనింగ్ ద ఫ్లాట్. సమ్ స్టేట్ వర్బ్స్ కెనాట్ బీ ప్యాసివ్, కొన్ని స్టేట్ వర్బ్స్ ప్యాసివ్గా ఉండవు అనమాట. అండ్ సమ్ వర్బ్స్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్. వన్ మీనింగ్ కెన్ బీ అన్ యాక్షన్ అండ్ అనదర్ మీనింగ్ కెన్ బీ ఏ స్టేట్. అంటే ఒకటి యాక్షన్గా ఉండొచ్చు, ఒకటి స్టేట్గా ఉండొచ్చు అనమాట. కొన్ని వర్బ్స్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యావింగ్ లంచ్ నౌ, ఇక్కడ యాక్షన్ ఈజ్ ఈటింగ్, that is having is a verb here. And state verb ఏంటంటే we have a big kitchen, అంటే ఇక్కడ స్టేట్ అంటే we own, మాకు సొంతంగా ఉంది, we own a kitchen అని దాని అర్థం అనమాట. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ we are thinking about moving, అంటే ఇక్కడ యాక్షన్ వచ్చేసి డిసైడింగ్ అనమాట, డిసైడ్ చేస్తున్నాం. I think we ought to move, అంటే ఇక్కడ ఇది స్టేట్ వర్బ్ కిందకి వస్తుంది అనమాట. ఐ థింక్ అని చెప్తున్నాం కదా, ఈ స్టేట్ వర్బ్ వచ్చేసి బిలీవింగ్ అనమాట, వీఆర్ బిలీవింగ్. అండ్ జెఫ్ టేస్టెడ్ ద సూప్, అంటే ఇక్కడ ఎక్స్పెక్టింగ్ ట్రబుల్, ఏదైనా ఉండొచ్చు ఇక్కడ. ద సూప్ టేస్టెడ్ లైక్ వాటర్, అంటే ఇది స్టేట్ని చెప్పేసాం మనం, అది ఎలా ఉంది అనేది చెప్పేసాం అనమాట. టేస్ట్ చేశాడు అండ్ సూప్ ఎలా ఉంది అని చెప్తున్నాం, వాటర్ లాగా ఉంది అని చెప్తున్నాం అనమాట. ఓకే, అండ్ వీ కెన్ యూజ్ ద కంటిన్యూస్ విత్ సమ్ స్టేట్ వర్బ్స్. ఇఫ్ వీ సీ సంథింగ్ యాజ్ యాక్టివ్, థింకింగ్ ఆర్ ఫీలింగ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ రాదర్ దాన్ ఎ పర్మనెంట్ యాటిట్యూడ్. అండ్ ఐ లవ్ హాలిడేస్, అంటే ఇది పర్మనెంట్ యాటిట్యూడ్ అనమాట. ఇది స్టేట్ వర్బ్స్ కింద యూజ్ చేయొచ్చు. ఐఎమ్ లవింగ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ దిస్ హాలిడే, యాక్టివ్ ఎంజాయ్మెంట్ అనమాట ఇక్కడ. ఇది కూడా ఒక స్టేట్ వర్బ్ కిందకి వస్తుంది. అండ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇఫ్ యూ టేక్, హౌ ఆర్ యూ లైకింగ్ ద ప్లే అని ఎవరైనా అడిగారు అనుకోండి, వెల్ ఇట్స్ ఆల్ రైట్ సో ఫార్, ఇంతవరకు బాగానే నడిచింది అని చెప్పొచ్చు అనమాట. We are expecting visitors.
అని ఎవరైనా చెప్పారనుకోండి, యు ఆర్ లుకింగ్ ప్లీజ్డ్ విత్ యువర్ సెల్ఫ్ అంటే మీరు వాళ్ళు రావడానికి సంతోషంగా ఉన్నారని దాని అర్థం అనమాట. దిస్ హాలిడే ఈజ్ కాస్టింగ్ మీ ఎ లాట్ అంటే ఏం చెప్తున్నాము ఇక్కడ, హాలిడే వల్ల నాకు ఎక్కువ ఖర్చు వచ్చిందని చెప్తున్నాం అనమాట. దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్స్ అనమాట. సమ్ వర్బ్స్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ స్టేట్స్ అండ్ సో కెనాట్ బి కంటిన్యూస్ అనమాట. అండ్ హార్ట్, ఏక్ అండ్ ఫీల్ కెన్ బి సింపుల్ ఆర్ కంటిన్యూస్ విత్ లిటిల్ డిఫరెన్స్ ఇన్ మీనింగ్ అనమాట. We often use can and could for perceptions. And further examples next video lo telusukundamu. Thank you for watching. Have a nice day. Bye bye.